హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే నేను మీషోలో నుంచి తీసుకున్న 3 పీస్ సెట్ అనమాట. ఈ 3 పీస్ సెట్ అనేది కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. సో మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీని కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, ఫ్యాబ్రిక్ ఏమో కాటన్ అనమాట. నేను మోస్ట్లీ ఎక్కువ మీషోలో కాటన్ ఫ్యాబ్రిక్లో, రేయన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకుంటాను, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటాయని. చూసారు కదా, థ్రెడ్స్ అనేవి కూడా వచ్చింది ఫ్రంట్ పార్ట్లో. దీనికి వీ నెక్ వచ్చిందనమాట, అది హైలైట్ అనే చెప్పాలి. నెక్ పార్ట్లో థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారనమాట, కాంట్రాస్ట్గా. అంటే గ్రీన్కి ఆపోజిట్ కలర్తో చేశారు. మంచి లుక్ అయితే ఉంది. హ్యాండ్స్కి కూడా సేమ్ అదే ఇచ్చేసారు. హ్యాండ్స్ ఏమో ఇవి 3/4 హ్యాండ్స్ అండి. మంచి లుక్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్లో ఏది డిజైన్ ఇచ్చారో సేమ్ అదే డిజైన్ ఇచ్చారనమాట హ్యాండ్స్కి కూడా. నేనైతే ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను అనమాట. దీంట్లో ఎస్ నుంచి XXL దాకా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి ప్రోడక్ట్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ని వెళ్ళి చూడండి. ఈ కుర్తీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఆఫీస్కే కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ మంచి లుక్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా, కలర్ పోవడం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ కాబట్టి. ఫ్యాబ్రిక్ కూడా కాటన్ వచ్చింది కాబట్టి ఎంత వాష్ చేసినా పోయేది ఏం లేదు. దీనికి కూడా మంచిగా స్టిచ్చింగ్ ఇచ్చారనమాట. నేను దీన్ని ప్రీమియం క్వాలిటీలో తీసుకున్నాను. దీంట్లో ఆ ప్రైజెస్ తక్కువ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కానీ అంత క్వాలిటీ బాగోదని చెప్పి నేను ప్రీమియం క్వాలిటీలోనే తీసుకున్నాను దీన్ని. దీనికి సేమ్ అదే కలర్లోనే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. లైనింగ్ ఉంటే ఏంటంటే లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకని నేను లైనింగ్ కావాలని చెప్పేసి ప్రీమియం క్వాలిటీలోనే తీసుకున్నాను ఇది. దీనికి ఫ్రంట్ పార్ట్లోనే ఇలా కింద సైడ్ నెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. కట్ వర్క్ టైప్లో ఉంది కింద. చూడండి, బాగుంది కదా. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి దారాలు కూడా లేకుండా మంచిగా స్టిచ్ చేసి ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ అనేసరికి కొంచెం దారాలు ఏమన్నా ఊడతాయన్న భయం అయితే ఏం లేదు దీనికి. దీని ప్యాంట్ కూడా వచ్చేసి ప్లాజో ప్యాంట్లో వచ్చారనమాట. మంచిగా కంఫర్ట్గా ఉంది సమ్మర్లో కూడా. దీనికి ఫ్రంట్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో టాప్కి సేమ్ అలాగే నెట్ ఫ్యాబ్రిక్తో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సేమ్ అలా యాడ్ చేశారనమాట, మంచిగా లుక్ అనేది ఉండడం కోసం. దీని ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, మంచి స్ట్రెచబుల్గా కూడా ఉందన్నమాట. ఎలాస్టిక్ కూడా బాగుంది. చున్నీ కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట. అంటే గ్రీన్ డ్రెస్ కదా, ప్యాంట్ సేమ్ అలానే ఉంది కదా, దానికి కాంట్రాస్ట్గా ఇలాగా పింక్తో ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట. హైలైట్గా ఉంది. చున్నీ అంచున మంచిగా కుచ్చిళ్ళు కూడా ఇచ్చేసారనమాట. బాగుంది, కాంట్రాస్ట్గా ఇచ్చారు పింక్. దీనికి మంచిగా పైపింగ్ కూడా చేశారనమాట, అంటే దారాలు ఊడిపోకుండా. డ్రెస్ చూసారు కదా ఫైనల్గా ఎలా ఉందో. మంచిగా ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది, కంఫర్ట్గా ఉంది. నేనైతే ఎక్సెల్ సైజ్ పెట్టుకున్నాను. నాకు కొంచెం లూజ్ అనిపించింది, నేను స్టిచ్చింగ్ ఏం చేసుకోలేదు. మీరైతే కొంచెం సైజ్ తగ్గించి పెట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. 1 స్టెప్ వేసుకున్నాను అనమాట. పార్టీస్కి కానీ రెగ్యులర్గా ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళడానికి కానీ చాలా బాగుండిద్ది అనమాట. ఇది వచ్చి నేను సెకండ్ డ్రెస్ అనమాట. నేనైతే మీషోలో లాంగ్ డ్రెస్లు ఎక్కువ తీసుకోలేదు, అంటే నార్మల్ కుర్తీస్, టాప్స్ అయితే తీసుకున్నాను, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా లాంగ్ డ్రెస్లో. దీనికి హ్యాండ్ బ్యాగ్ టైప్లో ఇచ్చాడు. ఇవి వచ్చి 2 పీసెస్ అనమాట. ఒకటి ఫ్రాక్, ఇంకోటి బ్యాగ్ అనమాట. దీనికి చున్నీ కానీ ప్యాంట్ కానీ ఏం రాలేదు, సింగిల్ పీస్ అనమాట. టాప్ ఒకటే ఇచ్చారు. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్లో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా సమ్మర్లో అంటే కొంచెం అనవసరం అని చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా మందంగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. సమ్మర్లో కాకుండా వింటర్లో కానీ అలా సెట్ అయ్యిద్ది, బాగుండిద్ది. దీనికి కలర్ వచ్చి మెరూన్ కలర్ అనమాట. మెరూన్ కలర్ మీద కలంకారీ ప్రింట్ అలా ఇచ్చారు. ఇది ప్రింటేనమాట, బాగుంది, కాంట్రాస్ట్గా ఇచ్చారు.
3 లైన్స్ వచ్చేసరికి కొంచెం హైలైట్గా అనిపించింది. దీని లెంత్ చాలా లెంతీగా ఉంది. నిజంగా చాలా పెద్దగా వచ్చింది ఫ్రాక్. కనీసం ఒక 5-6 మీటర్స్ ఉండేలా ఉంది, అంత లెంతీగా వచ్చింది. దీనికి బ్యాక్ సైడ్ కూడా మంచిగా పైపింగ్ చేశారు. డబుల్ స్టెప్స్ ఇచ్చారనమాట. థ్రెడ్స్ బ్యాక్ సైడ్ కొంచెం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ లాగా అలా 2 స్టెప్స్ ఇచ్చారు. కొంచెం స్టైల్గా ఉండాలని చెప్పి బాగుంది. దీనికి రెడ్ థ్రెడ్స్ కూడా బాగా ఇచ్చారనమాట. ఫుల్ ఓవర్గా నిజంగా డ్రెస్ అయితే బాగుంది. కానీ సమ్మర్లో అయితే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఫంక్షన్స్కి అయితే పర్లేదు. దీనికి హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ అనమాట. దీంట్లో కూడా ఎక్స్ నుంచి XXL దాకా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో 2 కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేనైతే XL తీసుకున్నాను. నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఏం తీసుకోలేదన్నమాట. బాగా కుదిరింది ఇది కూడా. చూసారా, ఈ డ్రెస్ అనేది బాగా సెట్ అయింది. చెప్పానుగా నేనైతే స్టిచ్చింగ్ ఏం చేయించుకోలేదు, బాగుంది. మీకు హ్యాండ్ బ్యాగ్ కూడా కింద అంపట కొంచెం థ్రెడ్స్ ఇచ్చారనమాట. మొత్తం అంతా థ్రెడ్స్తోనే. ఏదన్నా వేసుకెళ్ళడానికి కానీ ఇంకా బ్యాగ్ అవసరం లేదు. సేమ్ అదే కలర్స్తో ఇచ్చారు కాబట్టి మంచి యూనిక్గా స్టైల్గా ఉంటుంది. దీని స్టిచ్చింగ్ కూడా బాగా కుదిరింది. ఈ 2 డ్రెస్సులు కూడా నాకు బాగా పర్సనల్గా నచ్చి నేను తీసుకున్నాను ఇవి. ఈ 2 డ్రెస్ల లింక్స్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఈ డ్రెస్ వచ్చేసి కింద చాలా లెంతీగా ఇచ్చారనమాట. చుట్టూరు కూడా ఫాల్ అనేది ఇచ్చారు ఫిట్గా ఉండడం కోసం. ఇదైతే ఇవాల్టి మీషో రివ్యూ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోకి మాత్రం కామెంట్ చేయండి.